నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. యేసయ్య చెప్పిన ఈ యొక్క శుభములు, ధన్యతలు, ఆశీర్వాదములు అవి అత్యున్నతమైనవి, పరలోక సంబంధమైనవి. దానికి ద్వారము ఆత్మ విషయమై దీనత్వము ద్వారము. ఆత్మ విషయమై దీనత్వము కలిగి యేసు మంటకు అప్పగించుకున్నప్పుడు ఆ ద్వారము గుండా మనం పోతాము. ఆ ద్వారము గుండా పోయినప్పుడు ఇవన్నీ మనకు ఎదురవుతా ఉంటాయి. ఈ విషయాలు ఆత్మీయ విషయము, ఆత్మ విషయమై ఆకలి దప్పిక గురించి ప్రభు ఇక్కడ చెప్పాడు. శారీరక విషయమైన ఆకలి దప్పిక గురించి ప్రభువు చెప్పలేదు. ఆత్మీయ విషయం గురించి, ఆత్మీయ దప్పిక గురించి, ఆత్మీయ ఆకలి గురించి ప్రభువు ఇక్కడ చెప్పాడు. దేవుని యొక్క వాక్యము నీతి అయి ఉన్నది. ఆ నీతి కొరకు మనం ఆకలి దప్పికలు కలిగి ఉండాలి. చూడండి, అప్పుడు తృప్తి పరచబడతాం. మనము నీతి కొరకు ఆకలి దప్పికలు కలిగి ఉండి ఈ లోకంలో తృప్తి పరచబడడానికి ఎదురు చూస్తున్నాము. ఇలాంటి స్థితి మనకు ఉండకూడదు అని యేసయ్య చెప్తున్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 26వ వచనములో ప్రభు అంటున్నాడు. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 26వ వచనం. మీరు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అనేకులు వేల మంది ప్రభుని వెంబడిస్తూ ప్రభు యొద్దకు వస్తున్నారు. ప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడికి, ఎక్కడికి వెళ్తే అక్కడికి దోణెలెక్కి ప్రయాణాలు చేసి ప్రభుని వెంబడిస్తూ వస్తున్నారు. అప్పుడు వారు వచ్చినప్పుడు ప్రభు అంటున్నారు, మీరు సూచనలను చూచుట వలన కాదు, సూచన మెస్సయ్య ఆ రక్షకుని గూర్చిన సూచనలను మీరు చూచి ఆ రక్షణ కొరకు వచ్చిన వారు కారు మీరు, కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదకుచున్నారు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసయ్య అంటున్నాడు. చూడండి, మన స్థితి ఎలాగుంది ఒకసారి మీరు పరీక్షించుకోండి. ఒకసారి మనకు మనం పరీక్షించుకుందాం. ఎలాగున్నా మనం ఇప్పుడు ఈ లోకంలో తృప్తి పరచబడడానికి ఆ ప్రభు యొద్దకు వస్తున్నామా, లేక ప్రభు ద్వారా ప్రభువుని బట్టిన మనం తృప్తి పొందడానికి ఆ ప్రభు కొరకు వస్తున్నామా? ఒకసారి ఆలోచించండి. తన బిడలుగా, ప్రజలందరూగా ప్రభు కోరుకునేది ఇదే. దేవుని యొద్దకు మనం వచ్చినప్పుడు అక్షయమైన ఆహారము కొరకు రావాలి. అది దేవుని యొక్క వాక్యము. ఆ వాక్యము నీతి. ఆ వాక్యం నిమిత్తమే మనకు ఆకలి ఉండాలంటే మనకు ఆత్మీయ స్వస్థత, ఆత్మీయ ఆరోగ్యము కావాలి. శారీరకంగా, ఫిజికల్గా మనకు ఆరోగ్యము లేకపోతే అన్నం తినబుద్ధి కాదు, ఆహారం తినబుద్ధి కాదు, ఏమి నోట్లో పెట్టబుద్ధి కాదు, నీళ్లు కూడా తాగబుద్ధి కాదు. మనకు జ్వరం తగ్గి ఆరోగ్యం వచ్చినప్పుడే, ఆ వ్యాధి తగ్గినప్పుడే ఏమైనా తినబుద్ధి అవుతుంది, తాగబుద్ధి అవుతుంది. అలాగే మన యొక్క హృదయముకు ఉన్నటువంటి వ్యాధి, ఘోరమైన వ్యాధి, అది తొలగిపోయి మనకు స్వస్థత కలిగినప్పుడే మనకు దేవుని వాక్యం పట్ల, యేసు పట్ల ఆకలి మనకు కలుగుతుంది, అపేక్ష కలుగుతుంది, ఆశ కలుగుతుంది, దాహం వేస్తుంది. దప్పిక, ఆత్మీయ దప్పిక, యేసు గురించి, ఆయన వాక్యం గురించి మనం ఆత్మీయంగా స్వస్థత పొందుతాయి. కాబట్టి ప్రభు అంటున్నాడు, మీరు స్వస్థ బుద్ధి గలవారై నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని నేనే కృపతో మీకు సమయం ఇస్తూ మీకు బోధిస్తా ఉన్నాను. తీతు పత్రిక 2, 12, 13, 14 ప్రభు మనకు చెప్పాడు. మనము అందుకే ఈ లోకంలో జీవిస్తున్నాం. కాబట్టి దేవుని ద్వారా మనం స్వస్థత పొందితే వెంటనే మనకు ఆకలి అవుతుంది, ఇంకా ఎక్కువ ఆరోగ్యం మనకు వస్తుంది, ఆత్మీయ ఆరోగ్యం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనేను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. చూడండి, మన యొక్క ఆత్మీయ స్వస్థత దేవుడు అనుగ్రహించడానికి మన హృదయము ఘోరమైన వ్యాధి కలది, అది మోసకరమైనది, అన్నిటికంటే మోసకరమైనది. అది తొలగించడానికి యేసుక్రీస్తు ప్రభు ఆ గాయాలు చేయబడ్డాడు సిలువలో. ఆయన శరీరం అంతా దున్నబడింది, 5 గాయాలు, తల నుండి అరికాల వరకు గాయాలు, 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 గాయాలు. ఎందుకంటే ఆ రక్తము, ఆ గాయములు మన హృదయము స్వస్థత పొందడానికి, మన వ్యాధి తొలగిపోవడానికి. అందుకే ప్రభు మన ముందు పెట్టిన అవకాశం అండి. మనం స్వస్థత పొందాలి. ప్రభువా, నన్ను స్వస్థపరచు, నా హృదయమును స్వస్థపరచు, నా హృదయంలో ఉన్న వ్యాధిని తొలగించు అని రోజు మనం అడగాలి. ఆయన పరిశుద్ధ రక్తమును ప్రోక్షించుకోవాలి. మనం స్వస్థ బుద్ధి గలవారమై ప్రభునందు, ఆయన వాక్యమందు నడుచుకోగలుగుతాం. మనకు ఆకలి ఉంటుంది. అప్పుడు నీతిలో
ఆ నీతిలో నడుచుకున్నప్పుడే నిజమైన భక్తి కలిగి మనం జీవిస్తాము. లేకపోతే అంతా ఉల్టా పల్టా. ఈ లోకంలో ఉన్నటువంటి ఆచారాలు, ఈ లోకంలో నీతి ఎలాగుంటది? ఒకరి అంగీకారం ఒకరికి, మనుషులందరి అంగీకారం. ఇది నీతి కాదండి. దేవుని వాక్యము మనకు ప్రమాణం. మన నీతికి ఆధారము ఆ ప్రభువు, ఆయన వాక్యము. ఆయన వాక్యమును బట్టి మనం నడుచుకోవాలండి. ఈ లోకంలో మనం తినే ఆహారము, ఫుడ్, అన్నము, రొట్టెలు ఇవన్నీ కూడా క్షయమైనవి. దేవుడు తన వాక్యమును మనకిచ్చేది, ఆ వాక్యము అక్షయమైనది, ఎప్పటికీ నిలిచేది. ఆ అక్షయమైన ఆహారం కొరకు నా యొద్దకు రండి, నేను మీకు దానిని ఇచ్చేదను. ఇందుకై తండ్రి నన్ను పంపి ఉన్నాడు, నన్ను ముద్ర వేసి ఉన్నాడు అని యేసయ్య మనకు తెలియజేశాడు. కాబట్టి మనం ఆకలి దప్పిక ఆ యేసు గురించి, ఆయన మాట గురించి, వాక్యం గురించి అయి ఉండాలి. ఈ లోకంలో నీతులు చాలా ఉంటాయి. వంశంకి ఒక నీతి, కుటుంబానికి ఒక నీతి, కులంకి ఒక నీతి, దేశంకి ఒక నీతి, ఊరికి ఒక నీతి, వ్యవస్థకు ఒక నీతి. చాలా నీతులు ఉంటాయి. అవన్నిటి కలిపి మళ్ళీ స్వనీతి ఉంటుంది. ఇవన్నీ కూడా నశించిపోయేవే, దుర్నీతిగా ఎంచబడేవే. ఇవన్నీ కూడా దేవునికి మురికి గుడ్డల వంటివే. దేవుడు అంగీకరించాడు. మన నీతి దేవుని యొక్క వాక్యము, యేసు యొక్క వాక్యమై ఉండాలి. ఆ ప్రభు యొక్క వాక్యమును బట్టి మనము జీవించాలి. అది మన నీతి. అందుకే రోమాపత్రికలో రాయబడింది 3వ అధ్యాయంలో, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. నీతిమంతుడు ఒక్కడు లేడు. ఎన్నెన్నో వాక్యాలు పాత నిబంధనలో రాయబడి ఉంటాయి. ఆ వాక్యాలన్నీ యేసుక్రీస్తు ప్రభు నెరవేర్చాడు. ఇదిగో నీతిమంతుడు, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు. క్రొత్త నిబంధనలో నీతిమంతుడంటే ఎట్లా జీవిస్తాడు, ఎట్లా మాట్లాడతాడు, ఎట్లా ప్రవర్తిస్తాడు, ఎట్లా కార్యాలు చేస్తాడు, ఎలా నడుచుకుంటాడో ఆ యేసయ్య చూపించాడు. ఆయన నీతిమంతుడు. పాత నిబంధనలో చాలా ఉన్నాయి. నీతిమంతులు అట్లుంటారు, నీతిమంతులు ఇట్లుంటారు, నీతిమంతులు అట్లా చేస్తారు. దాన్ని క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు చూపించాడు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచితే మనము ఉచితముగా ఆయన కృప చేత మన హృదయము మార్పు చెంది మనం నీతిమంతులుగా తీర్చబడతాం. బట్ నాట్ అవర్ రైచియస్నెస్, అవర్ ఓన్ రైచియస్నెస్. అది దేవుని యందు మనం ఉంచిన విశ్వాసమును బట్టి, ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా మనం కడగబడి ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడతాం. కాబట్టి మన యొక్క నీతికి ఆధారము ప్రభు అయిన యేసు అయిన వాక్యము, మన నీతి కార్యాలు కాదు. అనేక వాక్య భాగాల్లో పరిశుద్ధాత్మ మనకు తెలియజేశాడు. అలాగని చెప్పి విచ్చలవిడిగా నీతి ధర్మము లేకుండా జీవించమని కాదు. మనం ప్రభునందు భయభక్తులు కలిగి ఆయన వాక్యమును బట్టి మనం జీవించాలి. మన సొంత నీతిని బట్టి కాదు, లోకం మెచ్చే నీతిని బట్టి కాదు, మనకున్న నీతిని బట్టి కాదు, దేవుని వాక్యమును బట్టి మనం జీవించాలి. నీతిమంతులు విశ్వాసమూలముగా జీవిస్తారు. వెనుక తీసినట్లయితే ఆత్మకు సంతోషము ఉండదు. యేసయ్య ఆయన చెప్తున్నాడు, జీవాహారము నేనే, నా ఎద్దకు వచ్చేవారు ఎన్నటను దప్పిగొనరు, ఆకలిగొనరు. అంటే తృప్తిపరచబడతారు. ఆత్మీయమైన తృప్తి దేవుడు మనకిస్తాడు. ఆత్మీయ తృప్తి మనం పొందుకున్నప్పుడు అప్పుడు మనం ఏం చెప్తాం దేవునికి? ఆకాశమందు నీవు తప్ప నాకుండగా నాకెవరున్నారు ప్రభువా? ఈ లోకంలో ఇంకేది నాకు అక్కర్లేదు. మనకు అలాంటి సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అలాంటి తృప్తి ఉంటుంది. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాలు ఉన్నట్లుగా అన్న వస్త్రములు గలవారై ఉండి తృప్తి కలిగి ఉండండి. ఆహారము, మనకు అవసరతలు అవి ఉంటే చాలు. లేకపోతే ఆత్మీయ దప్పిక మనకు ఉండదు, ఆత్మీయ ఆకలి ఉండదు. దేవుని వాక్యం పట్ల మనకు దప్పిక ఉండదు. కానీ దేవుని వాక్యమును ఆధారం చేసుకొని ఈ లోకంలో శారీరకమైన ఆకలి దప్పికలు తీర్చుకోవడానికి మనం ఆతురపడతా ఉంటాం. మన యొక్క శారీరకమైన ఆకలి దప్పికలు తీరుస్తూ ఉంటే ఇంకా ప్రభునందు భక్తి పెరుగుతూ ఉండి మనము మోసపోతూ అంతకంతకు మోసపుచ్చుచు ఈ లోకంలో జీవించి చివరికి నరకానికి వెళ్ళిపోతాం. అలాగా ఉండకూడదు అన్నాడు ప్రభు. అలాగ ఉండకూడదండి. ఏమాత్రము మనం అలాగ ఉండకూడదు. మనం దేవుని వాక్యము కొరకు, యేసయ్య కొరకు మనం ఆకలి దప్పిక కలిగి ఉండాలి. ఇంకా దేని కొరకు కాదు. నీతి అంటే యేసయ్య, యేసయ్య అంటే జీవాహారం, జీవాహారం అంటే నిత్య జీవము. అది మనకు నీతి. మొదట నా నీతిని రాజ్యమును వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును అని ప్రభు అన్నాడు. ఆయన వాగ్దానం చేశాడు. కాబట్టి మనం వెదకాల్సింది ఆయన వాక్యమును, ఆయనను, ఆయన రాజ్యమును. అది మనకు నీతి, పరలోక రాజ్యం.
దేవుని యొక్క రాజ్యం అంటే భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమును అయి ఉన్నవి అంటున్నాడు దేవుడు. దేవుని రాజ్యం అంటే ఈ లోకంలో భోజనాలు చేసి సంతోషించి సంబరాలు చేసి సమృద్ధిగా సుఖంగా సంపాదించుకుంటూ గొప్పతనాలు సంపాదిస్తూ గర్వంగా జీవించడం కాదు. యేసుక్రీస్తు ప్రభు అది ఏమాత్రం ఒప్పుకోలేదు. అది నాశనానికి దారి తీస్తుంది. ప్రభు మాటను మనం గొప్పగా ఎంచాలి. ఆత్మీయ ఆకలి దప్పిక మనం కలిగి ఉండాలి. దేవుని రాజ్యము అది మనము ఆశించాలి. అది దేవుని వాక్యమై ఉన్నది. దేవునితో మనకు సమాధాన స్థితి అయి ఉన్నది. పరిశుద్ధాత్మ యందలి ఆనందం అయి ఉన్నది. దేవుని సహవాసమందు మనం వచ్చాం కాబట్టి నీతి కొరకు ఆకలి దప్పికలు మనం కలిగి ఉందాము. నీతి కొరకు ఆకలి దప్పికలు మనం లేకపోతే మనం ఏమాత్రం తృప్తిపరచబడమండి.